ఉక్రెయిన్పై రష్యా బలగాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. 4 ఏళ్ల ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్ర ఆస్తి నష్టాన్ని చూసింది. తాజా గణాంకాల ప్రకారం రష్యా దండయాత్ర వల్ల ఉక్రెయిన్కు జరిగిన మొత్తం ఆర్థిక నష్టం $2.3 ట్రిలియన్, అంటే సుమారు 190 లక్షల కోట్ల రూపాయలకు పైనే. ఇందులో ప్రత్యక్ష ఆదాయ నష్టాలు $1.7 ట్రిలియన్. యుద్ధం కారణంగా సుమారు 15 లక్షల ఇళ్లు దెబ్బతినడం, పూర్తిగా ధ్వంసం కావడము జరిగింది. దాదాపు 2,36,000కు పైగా భవనాలు, 25 లక్షలకు పైగా గృహ యూనిట్లు ప్రభావితమయ్యాయి. రవాణా రంగానికి 60.2 బిలియన్ల నష్టము వాటిల్లింది. విద్యుత్ శక్తి రంగం 75.3 బిలియన్ల మేర నష్టపోయింది. వాణిజ్య పరంగా 696.3 బిలియన్లు, పరిశ్రమలు, నిర్మాణ రంగంలో 645.6 బిలియన్లు, వ్యవసాయంలో 81.9 బిలియన్ల నష్టం జరిగింది. ఉక్రెయిన్ పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం రాబోయే 10 ఏళ్లలో సుమారు 524 బిలియన్ల నుండి 588 బిలియన్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా. రష్యా దాడులతో ఉక్రెయిన్లోని చాలా ప్రాంతాలలో దాదాపు అన్ని వ్యవస్థలు తుక్కుగా ధ్వంసమయ్యాయి.